వీడియోలు కొన్ని చూసుకుంటే ఇంతకుముందు పాట పాడిరు, సో కొన్ని సెంటిమెంట్వి అంటే ఫాదర్ బ్రదర్ సెంటిమెంట్వి ఇస్తూ ఉన్నారు. అవన్నీ వీడియోలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను ఎప్పుడు సౌదీలో 3 years ఉన్నా కదా, 3 years అలా వీళ్ళ వీడియోలో చూస్తుండే. నేను వేరే వీడియో నేను సినిమా కూడా చూస్తుండే కాదు. ఓకే, నేను రూమ్కి వచ్చినాక వీళ్ళ వీడియోలే మొత్తం అవే నడుస్తాయి. మేము తీసిన వీడియోకి కామెంట్లు మేమన్నా చదవకపోదు. ఒకటే ఆయన రూమ్ కి వచ్చిందంటే వీడియో చూడాలా, ఎవరి కామెంట్ పెట్టిరు, ఎట్లా పెట్టిరు, ఎట్లా అది చేస్తురు అని చెప్పి ఆయనకు అదే పని చెప్తుండే నాకు. ఫోన్ చేసి చెప్తుండే నీకు ఇట్లా కామెంట్స్ వస్తున్నాయి కదా, నేను మంచిగా వస్తున్నాయి కామెంట్స్, ఏం కాదు పర్లేదు చెయ్యి, నీకు మనకు అంత పాజిటివ్ గానే ఉంది అని చెప్పి ఇట్లా చెప్తుండే. నువ్వేం బాధపడకు. నేను ఫస్ట్ ఇంటర్వ్యూకి మీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా అబ్బో నేను బోను బావాని, మా బావనే కదా నేను బోను బావా అని చెప్తే ఏం కాదు నువ్వు పోయి తీరాలి, అక్కడ మాట్లాడకపోయినా పర్లేదు, నువ్వు కెమెరా ముందు మాత్రం కనబడాలి అని చెప్పి ఖచ్చితంగా పోవాలని చెప్పి అక్కడనే ఉన్నాడు. అప్పుడు ఆయన ఇక్కడ కూడా లేడు. పోవాలని ఖచ్చితంగా పోవాలని చెప్తా అంటే నేను ధైర్యం చేసిన. అక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు ఫుల్ భయం అయింది. తర్వాత మెసేజ్ కూడా చేసిండు, ఏం కాదు నువ్వు భయపడకు, నువ్వు మాట్లాడకున్నా సరే ఏదన్నా మాట్లాడు, కెమెరా ముందు మాత్రం మీరు కనబడాలి గంతే, అది చాలు అని అన్నాడు. ఇక ఆయన సపోర్ట్ ఇక్కడ దాకా వచ్చిరా? నీకు అన్ని మాటలు ఎవరు నేర్పిస్తారు? నీకే వచ్చేస్తాయా? మమ్మీ డాడీ నేర్పిస్తారా? అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఎట్లా అనిపించింది అన్న మీకు? చాలా సంతోషం అనిపించింది అన్న. మీరు తీసుకుంటున్నారంటే ఇంకా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను అంతకుముందు వీడియో చూసిన, మీరు అగోరియా ఏమో చేసిర్రు, బాగా ఫేమస్ మీరు, చాలా మీ ఫేస్ ఫేమసే. నేను చూసిన అంటే నేను దుబాయ్ నుండి మీ వీడియో చూసిన, నాకు తెలుసు మీరు మీ పేరు చెప్పగానే అయితే ఈతన నాకు ఐడియా వచ్చింది. అంటే ఇవి శివ అన్న చేస్తే మనోళ్ళు కొంచెం బయట ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుంది, ఓకే పర్లేదు మంచిగా జరుగుతుందని నేను అనుకున్నా మనసులో. వీళ్ళకి కూడా చెప్పిన శివ అన్న అంటే బెటరే అని అడిగారు, నాకు బెటరే, ఎవరో వేరే వాళ్ళు లోకల్ వాళ్ళు అంటే మనం నమ్మద్దు కానీ ఆయన ఓకే అని చెప్పినాక వాళ్ళు ధైర్యం చేసి వచ్చినాం మీ కాడికి. కానీ మీకు కూడా మేము ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము చాలా చిన్న పొజిషన్, మాకు ఎవరికి తెలియదు, మీ యూట్యూబ్ ద్వారా ఛానల్ ద్వారా మమ్మల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుపోయి ఇంకా తెలిసేలాగా చేశారు కదా. నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన, మన దగ్గర టాలెంట్ ఉంది, సో సెకండ్ కూడా నేను ఇల్లు చూపిద్దాం, వీళ్ళు ఎట్లుంటారో చూపిద్దాం అనుకున్నా. ఇప్పుడు కూడా థర్డ్ టైం అంటే నేను డైరెక్ట్గా ఎందుకు చెప్పిన అంటే ఇన్నిసార్లు చేస్తున్నా అని చెప్పేసి మన సొంత ఛానల్లో శివ స్టూడియోలో ఇది సెకండ్ టైం. సో అంటే ఇప్పుడు మీరు సౌదీలో ఉన్నారు, ఇప్పుడు వీళ్ళిద్దరు ఉంటారు అంటే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇద్దరు ఎత్తుంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని 1 year కూడా ఉండలేరు, పెళ్ళిళ్ళు చేసుకొని అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవలు వచ్చి అంటే ఫైనాన్షియల్గానా లేకుంటే వేరే విధంగా గొడవలు వచ్చి విడిపోతూ ఉన్నారు. అంటే ఇట్లాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్.